ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పెద్ద ఆసుపత్రి అనగానే గుర్తుకొచ్చేది కాకతీయ మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ హాస్పిటల్కి ప్రతిరోజు వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఇటు వరంగల్ జిల్లాలో కాకుండా అంటే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కూడా అనేక మంది రోగులు అయితే చికిత్స నిమిత్తం ఈ ఆసుపత్రికి వస్తుంటారు. ఇటు అనేక డిపార్ట్మెంట్లలో సర్జరీల కోసం చికిత్స కోసం ఈ ఆసుపత్రికి వస్తుంటారు. ఇటు ఇటు చూసుకుంటే ఈ కొన్ని రోజులుగా గత నెల రోజులుగా ఈ ఆసుపత్రిలో ఇటు సర్జరీలు అయితే నిలిపివేశారంటూ రోగులు చెప్తున్నారు. ఎందుకంటే ఏసీలు పని చేయకపోవడంతో సర్జరీలు అయితే నిలిపివేశారంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మనం వైద్యులను సంప్రదించగా వారు ఏసీలు పనిచేయడం వల్లనే మేము ఈ చికిత్సలే అదేవిధంగా సర్జరీలు నిలిపివేశామంటూ వారైతే చెప్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో చికిత్స నిమిత్తం వారైతే హైదరాబాద్కు రిఫర్ చేసి వారైతే చేతులు దులుపుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. పేరుకు పెద్ద ఆసుపత్రి కాకపోతే ఇక్కడ నిర్లక్ష్యం అయితే మనకు కనిపిస్తున్నట్టు చెప్తున్నారు. ఇటు వైద్యులు అదేవిధంగా రోగులు కూడా చాలా ఇబ్బందులకైతే గురవుతున్నారు. కనీస సదుపాయాలు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాకతీయ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద ఉన్నాం. గత నెల రోజులుగా ఏసీలు సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఇక్కడ చికిత్స అదేవిధంగా సర్జరీలు కూడా పూర్తిగా నిలిపివేశారంటూ రోగులు చెప్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చాలా డిపార్ట్మెంట్లు అయితే ఈ కాకతీయ మెడికల్ కాలేజీలో ఉన్నాయి. యూరాలజీ అదేవిధంగా కార్డియాలజీ, పీడియాట్రిక్ ఇలాంటి న్యూరో సర్జరీ ఇలాంటి సర్జరీలు కూడా ఈ విభాగానికి చెందిన సర్జరీలు కూడా ఇక్కడ ఆసుపత్రిలో జరుగుతుంటాయి. మొత్తంగా ప్రతిరోజు 145 సర్జరీలకు పైగా అయితే ఇక్కడ చేస్తారు. కాకపోతే ఒక్క సర్జరీ కూడా ఇప్పుడు చేయలేకపోతున్నారు. సర్జరీలు అన్నీ నిలిపివేసి హైదరాబాద్కి అయితే రిఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అనేక మంది రోగులు అయితే ఇక్కడికి వచ్చి ఫ్యాన్లు అదేవిధంగా ఏసీలు పనిచేయకపోవడం వల్ల వారైతే ఇంటి వద్ద నుంచే కొన్ని ఫ్యాన్లు తెచ్చుకునే దుస్థితి కూడా కనబడుతుంది. విభాగానికి చూసుకుంటే ఒక సంఘటన అయితే మనకు కాలేజీ ఆసుపత్రి యొక్క దుస్థితిని అయితే మనకు తెలియజేస్తుంది. చూసుకుంటే ఇటు పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఒక చిన్న పిల్లగాడు ఒక సర్జరీ కోసం వారు ఈ ఆసుపత్రికి రావడం జరిగింది, ఇక్కడ ఉండడం జరిగింది. అయితే ఆ క్రమంలో వారికి ఏసీలు పనిచేయకపోవడం, ఫ్యాన్లు పనిచేయకపోవడం వల్ల ఇక్కడ తన తండ్రి ఒక పేపర్తోని గాలి వచ్చే విధంగా చేయడం చాలా ఈ కాలేజీ యొక్క దుస్థితిని అయితే మనకు తెలియజేస్తుంది. ఈ యొక్క కాకతీయ మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇటు న్యూరాలజీ, కార్డియాలజీ అదేవిధంగా పెడియాట్రిక్ సంబంధించిన అనేక సర్జరీలు ప్రతిరోజు జరుగుతుంటాయి. అనేక మంది పేద మధ్యతరగతికి చెందినటువంటి రోగులు అయితే ఈ ఆసుపత్రిని నమ్ముకొని చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికైతే చేరుకోవడం జరుగుతుంది. వారికైతే చికిత్స అదేవిధంగా సర్జరీలు అయితే అందకపోవడం అయితే వాళ్ళని ఇప్పుడు ఆవేదనకు గురి చేస్తున్నాయి. ఈ కాలంలో మెయిన్గా యూరాలజీకి సంబంధించిన చికిత్సలు ఎక్కువగా చేస్తుంటారు. ఇప్పుడైతే టోటల్గా దానికైతే డిపార్ట్మెంట్ సర్జరీకి అయితే స్వస్తి పలికిన పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల ఇటు ఆందోళనకు గురవుతున్నారు రోగులు అయితే తెలుస్తుంది. అదేవిధంగా ప్రతిరోజు 145కు పైగా అయితే సర్జరీలు జరగాల్సిన ఉండగా ఇక్కడ కేవలం ఒక్క సర్జరీ కూడా జరగకపోవడం వల్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. అసలు ఈ ఏసీలు గత నెల రోజులుగా పని చేయకపోవడం వల్ల సర్జరీలు కూడా మొత్తంగా నిలిపివేశారు ఈ వైద్యులని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ నుంచి హైదరాబాద్కు రెఫర్ చేస్తున్న క్రమం అయితే కనిపిస్తుంది. వైద్యులు అయితే మీరు చికిత్స నిమిత్తం హైదరాబాద్కి వెళ్ళండి, ఇక్కడైతే చికిత్స చేయలేము, అదే సర్జరీలు చేయడం అని వారి చేతులు దులుపుకున్న పరిస్థితి. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది? అసలు కాకతీయ మెడికల్ కాలేజీ పేరుకు పెద్ద ఆసుపత్రి, కాకపోతే ఇక్కడ సేవలు అదేవిధంగా నిర్లక్ష్యం అయితే మనకైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. దీనిపైన ప్రభుత్వం అదేవిధంగా సంబంధించిన అధికారులు అయితే చర్యలు తీసుకొని సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులకైతే న్యాయం చేకూర్చాల్సిందిగా వారు రోగులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.